హలో అండి. బ్లౌజ్ కుట్టినాక హ్యాండ్స్ అయితే టైట్ అవుతున్నాయా? అయితే మనం కటింగ్‌లో ఇక్కడే తప్పు చేస్తున్నట్టుగా అనమాట. సో, ఇప్పుడైతే నేను 5 నిమిషాల్లో బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. మనం బ్లౌజ్ చిరిగిపోయినా సరే హ్యాండ్స్ దగ్గర కుట్లు విప్పకుండా ఇవి ఎప్పుడు వేసుకున్నా సరే కరెక్ట్‌గా ఉండేటట్టుగా నేనైతే ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, బ్లౌజ్ నీట్‌గా రావాలంటే హ్యాండ్స్ వచ్చేసాయి ఎక్కడ ముడతలు రాకుండా నీట్‌గా రావాలన్నా సరే మనము లూజింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, బైసెప్ లూజింగ్ ఎలా తీసుకోవాలి. ఎక్కువ మంది అయితే నార్మల్‌గా ఫ్రీగా కట్ చేసేస్తాం కదండీ. అంటే బొటిక్‌లో అయితే ఇలా కాదండి. చాలా మెజర్‌మెంట్ తీసేసుకుంటారనమాట. అంటే బైసెప్ లూజ్ కూడా తీసేసుకుంటారు. సో, ఇప్పుడు కటింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు కరెక్ట్‌గా నేనైతే మెజర్ చేసి మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. సో, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అదే హ్యాండ్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 లేయర్స్ వస్తాయండి. 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా అనమాట. ఇగో ఇట్లా చూసారు కదా, ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. ఒకవేళ ఖర్చుగానే మనకు పడింది అనుకోండి, ఒక 2 లేయర్లకు మాత్రమే ఖర్చు వేసుకునేట్టుగా చూసుకోండి. అంటే లైనింగ్ అయితే, మెయిన్ క్లాత్ అయితే ఇంకా 4కి వేయాలండి. ఎందుకంటే చెంక దగ్గర మనకు కనిపించేస్తుంది కాబట్టి అందుకోసం. సో, ఇప్పుడు చూడండి నేను ఇందులోనే మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఇదైతే సరిపోయింది అనమాట. పన్ను అనేది సరిపోయింది అందుకోసం. సో, ఫస్ట్ అయితే చూడండి కిందని హెచ్చు తగ్గులు రాకుండా ఇట్లా లైన్ అనేది గీసేసుకొని ఈ క్లాత్. సో, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం లైనింగ్ తడిపి ఆరబెడతాం కదా, అందుకోసం అనమాట. అయితే ఇక్కడ చూడండి నేనైతే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఉంచుతున్నాను. అంటే పైపింగ్ వేయడానికైనా ఉంచుకోవచ్చండి. లేదంటే కొన్నిటికి అంచు వస్తుంది కదండి, అంచైనా తిప్పుతాం కదా, అందుకోసము. లేదు హెమ్మింగ్ చేయాలంటే ఇప్పుడు ఒక స్కేల్ అంత వెడల్పుతో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఈ క్లాత్ అనేది మనకి హెమ్మింగ్ చేయడానికి ఫోల్డింగ్ చేస్తామన్నమాట. ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ హైట్ తీసేసుకోవాలండి. ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి 8 ఇంచులు అనమాట. నార్మల్గా 7.5 పైన ఖర్చుతో కలిపి అయితే 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మీరు మీ హ్యాండ్ ఎంత పొడుగు కావాలో అంత కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదే ఖర్చుని కలిపి యాడ్ చేసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఖర్చు అనమాట. సో, ఫిట్టింగ్ లైన్ అయితే ఇట్లా మనం కలుపుకుంటాం కదా. తర్వాత వచ్చేసి ఇగోండి ఫస్ట్ మనకి బ్లౌజు పొడుగు ఎంత ఉంది, హ్యాండ్స్ పొడుగు ఎంత ఉందో చూసుకోండి. అలాగే తర్వాత లూజ్ అనమాట, హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ హైట్ తీసేసుకోవాలి, తర్వాత లూజ్ తీసేసుకోవాలి, తర్వాత బైసెప్ అండి. బైసెప్ అంటే ఏంటని మీకు చెప్తాను. తర్వాత ఆర్మ్ లూజ్ తీసేసుకోవాలి. బొటిక్లో అయితే ఈ హ్యాండ్కి అయితే కటింగ్కి ఇవన్నీ తీసేసుకుంటారండి మెజర్ అనేది. ఇవ్వండి బైసెప్ అన్నాను కదండి, ఇక్కడ లూజ్ అనమాట. చూసారా, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకుంటారు. ఇది బైసెప్ అంటే మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచుల కిందికి బైసెప్ అనేది తీసుకుంటారండి లూజింగ్ అనేది. సో, అది ఎలాగనేది చెప్తాను. ఇక్కడ నుంచి చూసారా నాకు 7 ఇంచులు వచ్చిందన్నమాట బైసెప్. దీనికైతే ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి లూజింగ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే అయితేనే మనకి అక్కడ టైట్ అనేది రాదండి. ఎన్నిసార్లు అయినా సరే మనం బ్లౌజ్ వేసుకున్నా సరే మనం కుట్లు ఇప్పిన అవసరం లేదు, టైట్ అయిపోదు అనమాట. మనము తడిపి ఆరబెట్టినా సరే మనం ఎన్నిసార్లు వేసుకున్నా అక్కడ లూజ్ అనేది రాదనమాట. అలాగే టైట్ కూడా ఉండదు ఈ లూజింగ్ అనేది మీరు యాడ్ చేసేసుకుంటే. ఇక్కడే ఇదేనండి టిప్ అనేది మీకు చెప్పాను కదా, ఈ విధంగా అనమాట. సో, చూడండి వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు అనుకోండి. ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. ఇక ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇలా చూసుకోండి. 8 ఇంచులు అనేది ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇగోండి మరి పైకి పెట్టిస్తే ఇక్కడ లూజ్ వస్తుంది చూసారా, చంకడౌన్ అనేది ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. అంటే పైకి పెట్టేసినా అక్కడ క్లాత్ ఎక్కువ ఉండిపోయి అక్కడ చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి. క్లాత్ అనేది ఒగ్గుల్లాగా వచ్చేస్తుందండి. సో, చూడండి ఈ విధంగా అనమాట. ఎప్పుడైనా సరే ఆర్మ్ రౌండ్ అనేది అట్లా మీరు మార్క్ చేసుకున్నారనుకోండి, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. హ్యాండ్ అనేది అసలు లూజు రాదు, అలాగే టైట్ రాదు, ముడతలు కూడా రావన్నమాట. సో, చూడండి చంకడౌన్ ఎంత వచ్చిందో చూసారు కదా, ఈ విధంగా అనమాట. మనకి ఆర్మ్ రౌండ్ 9 వచ్చినా 10 వచ్చినా ఈ విధంగా చూసుకోండి. అలాగైతే చంకడౌన్ ఎంత పెట్టాలనేది మీకు అసలు కన్ఫ్యూజ్ ఉండదండి. ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక చూసారా 8 ఇంచులకి అయితే నేను ఇట్లా పెట్టాను, ఇక్కడికి వచ్చిందనమాట. ఇది చూసండి లూజ్ కూడా మనకి బైసెప్ లూజ్ కూడా మీకు ఇందాక మార్క్ చేసి చూపించాను కదా, సేమ్ దానికి దీనికి సెట్ అయింది. ఇదిగోండి 9 ఇంచులు అయితే ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఆర్మ్ రౌండ్ పెరిగే కొలది చంకడౌన్ అనేది అలాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పెరుగుతూ ఉంటుంది అంటే 4 ఇట్లా వెళ్తుంది అనమాట. 4.5 ఇట్లా చూసుకోవాలండి. లేదు నార్మల్గా 3.5 ఇట్లా పెట్టేసాం అనుకోండి అజ్జాన, అక్కడ క్లాత్ అనేది ఒగ్గులాగా వచ్చేస్తుందండి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూసుకోండి. టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లోకి ఇట్లా ఫస్ట్ లైన్ అనేది గీసేసుకోండి. సో, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి టేప్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేయండి. మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ చూపించడానికి ఇన్ని మార్కులను చేస్తున్నాను.
ఈ మార్కింగ్ తర్వాత చెరిగిపోద్దులండి. మామూలు ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేస్తే చెరిగిపోద్దనమాట. మీకు చూపించడానికి ఇట్లా చేస్తున్నానండి. ఇప్పుడు ప్లస్‌లాగా వచ్చింది కదండీ! ఇప్పుడు అక్కడికి మార్క్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇగోండి ఇక్కడ నుంచి మనకి ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతదండి. ఈ రౌండ్ స్కేల్ అనేది. ఇట్లా ఫస్ట్ రౌండ్ తీసేయండి. తర్వాత ఈ స్కేల్‌ని ఇట్లా డైరెక్షన్ పెట్టండి. ఈ విధంగా చూసుకోండి. ఇది లోతండి. ఇది బ్యాక్ పార్ట్‌కైతే ఎళ్ళదు. లోతు సైడ్ వస్తది. తర్వాత ఈ విధంగా స్కేల్ పెట్టేసి క్రాస్‌గా లైన్ గీసేసుకొని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ అనమాట ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని మళ్ళీ స్కేల్‌ని ఈ డైరెక్షన్‌లో పెట్టేసి తర్వాత ఇగోండి ఈ విధంగా తిప్పండి స్కేల్‌ని. ఇట్లా తిప్పేసి మళ్ళీ ఈ పైన 1 ఇంచ్‌కి మార్క్ చేసాం కదా! ఇక్కడికి కలపండి. ఇలా కలిపితే ఇది బ్యాక్ సైడ్ ఎళ్తదనమాట. ఇగోండి చూసారా? ఈ లైన్ పైన లైన్ అనేది మనకి హ్యాండ్‌ది బ్యాక్ సైడ్ ఎళ్తది. ఈ లోపల సైడ్ 3/4 ఇంచుకి తీసాం కదండీ! అది ఫ్రంట్ వస్తదనమాట లోత్ అనేది. సో, ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు. ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎంతుందో దాన్ని బట్టి చూసుకొని అయితే బైసెప్ లూజ్ అనేది తీసేసుకోండి. మీకు అలాగైతే ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతదండి. మన బ్లౌజ్ అయితే చిరిగిపోయిన హ్యాండ్ దగ్గర మనకి లూజ్ అనేది రాదు. టైట్ అయిపోయిందని కూడా రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా మనం కట్ చేసేసామనుకోండి సింపుల్‌గా కట్ చేసేస్తాము. మనకి కొత్త బ్లౌజ్‌లో ఉండేటప్పుడైతే హ్యాండ్స్ అనేవి ఎక్కిపోతాయండి. లేదు అలాగలా మనం తడుపుతూ ఉంటే టైట్ వచ్చేస్తదనమాట. బ్లౌజ్ అనేది టైట్ వచ్చేస్తది. కుట్లు ఇప్పుతా ఉండాలనమాట. అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఈ బైసెప్ లూజ్ కూడా మనం యాడ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. చాలా నీట్‌గా వచ్చేస్తది. చంక దగ్గర కూడా ముడతలు రావు. ముడతలు ఎందుకు వస్తాయి అంటే చంక డౌన్ అనేది మనము తక్కువ తీసుకున్నాం అనుకోండి ఆ విధంగా. ఈ చంక డౌన్ కూడా తక్కువ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి బైసెప్‌ని ఇట్లా కొలుచుకుంటాం అనమాట. మీరు ఒకసారి ఇట్లా ట్రై బొటిక్ షాప్‌లో అయితే హ్యాండ్ అయితే మెజర్మెంట్స్ ఈ విధంగా తీసేసుకుంటున్నారండి. మనం మామూలుగా హ్యాండ్ లూజ్ తీసేసుకుంటాము. ఆర్మ్ రౌండ్ తీసుకొని హైట్ తీసేసుకొని మార్క్ చేసేస్తాం కదా! ఆళ్ళు అలా కాదు బైసెప్ లూజ్ కూడా తీసేసుకుంటున్నారండి. దాన్ని బట్టి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, మనం బ్లౌజ్ చెప్పాను కదా! బ్లౌజ్ ఎన్నిసార్లు తడిపి మనము వేసుకున్నా సరే ఇది అక్కడట టైట్ అనేది రాదనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర టైట్ రాదు. మనం ఇప్పుడు ఏంటంటే నార్మల్‌గా కుట్టేసామనుకోండి టైట్ రాను రాను అలా టైట్ అవుతున్నప్పుడు మాత్రం మనం కుట్టిప్పుతూ ఉంటాం కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు అసలు బ్లౌజ్ చిరిగిపోయిన వరకు కూడా హ్యాండ్స్ అనేవి కుట్లు అనేవి టైట్ లూజ్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో, చూసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే. అయితే క్రాస్‌గా మనము 8 ఇంచులకి మార్క్ చేసాం కదండీ! అందులో కొంచెం పావించి తగ్గినా పర్వాలేదు. ఇది కర్వ్ కదండీ! ఆటోమేటిక్‌గా మనం కుట్టేసరికి కర్వ్ అనేది సెట్ అయిపోద్దనమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. హ్యాండ్స్ చాలా కరెక్ట్‌గా మనము పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వీడియో చేసి పెడతానండి. ఒకవేళ ఇందులో ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. లేదంటే వీడియో చేసి పెడతాను. సో, ఫ్రెండ్స్ పక్కనే హైప్ బటన్ ఉంటుంది కదండీ! హైప్ ఇవ్వండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.